ఝాన్సీ అమ్మా, ఏంటి ఝాన్సీ అమ్మా, మీరు సమస్యను తీరుస్తారనుకుంటే ఇలా మాట్లాడారేంటి? మనం తలకిందులుగా ఉండి సాధించలేని విషయాల్ని చిన్నగా ఈ ఈగో మీద దెబ్బ కొడితే జరిగిపోతుంది. అర్థం కాలేదు కదా? రేపు చూడు. పొద్దునే బయలుదేరి వచ్చేస్తుంది. దీనివల్ల నాకెంత చెడ్డ పేరు, ఏం చేసినా పోనంటోంది. ఎంత చెప్పినా విని చావటం లేదు. దీన్నేం చెయ్యాలి? బంగారీ, ఆఫీస్కి పోలేదమ్మా? పొద్దునైతే నేరుగా ఇంటికి వచ్చేయాలా? ఝాన్సీ అమ్మే రమ్మని చెప్పారు మేడం. ఊ అంటే ఇదొకటి చెప్పు. బేబీ, ఏంటిది? ఏంటి? అదే ఇలా డ్రెస్ వేసుకొని వచ్చావేంటా అని. ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను. ఏంటి, ఈ డ్రెస్లోనా? బేబీ, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావంటే ఆ డ్రెస్ ఎంత ఉంటుందని లెక్కిస్తే 100 మంది లైన్లో ఉంటారు. ఈ కంపెనీకే నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్. నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఏంటి? అదే కదా, ఏంట్రా ఈ దరిద్రం? పోయి డ్రెస్ మార్చుకునిరా. నిన్న అసలు ఇందులో చూడలేకపోతున్నాను. ఏంటల్లుడు ఈ దారుణం? ఇలా చూడండి, ఇక నుంచి ఈ కంపెనీలో నేను సాధారణ ఎంప్లాయీ మాత్రమే. నాకు ఈ డ్రెస్సే కరెక్ట్. అల్లుడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వెందుకు సాధారణ ఎంప్లాయీగా ఉండాలి? అత్తయ్య ఏదైనా చెప్పింది అనుకో, అందుకని మరీ ఇలానా చెప్పు. ఇది కరెక్ట్ కాదు అల్లుడు. కావాలంటే నేను మాట్లాడతా అత్తయ్యతో. పో, నువ్వు వెళ్ళి కోటేసుకురా పో. నిన్నిలా చూడటానికేనా మేమింతమంది ఉంది? రవి, ఒక్కసారి నువ్వు తల వంచావే అనుకో, ఇక నిన్ను జీవితాంతం పనివాణ్ణి చేసేస్తారా. వద్దురా. అమ్మా, ఇది నేను చేస్తున్న ఉద్యోగం. బేబీ, ఇంత పెద్ద కంపెనీలో ఒక సాధారణ కూలీలాగా పనిచేయడం నీకు సంతోషమా? నేను పోటీలో ఓడిపోతే ఏమైనా చేయడానికి సిద్ధమేన ఒప్పుకున్నాను. పోటీలో ఓడిపోయాను, మరి నేను చెప్పింది చేయాలి కదా. ప్లీజ్ బేబీ, ఈ పోటీ అంతా పక్కన పెట్టు. ఏదో జరిగిపోయింది, అంత సీరియస్ తీసుకోకు. అసలు నీకున్న లెవెల్ ఏంటి? నువ్వు ఇలా పోయి... శామ్, ఒక్క నిమిషం. ఇది నేను తీసుకున్న నిర్ణయం. ఎవరి కోసం నేను ఇది మార్చుకోను. సంతోషమా? నీ వల్ల నా బిడ్డ ఎలా మాట్లాడుతున్నాడో చూడు. నువ్వు నా బిడ్డ కంటే పెద్ద ఇదా? నువ్వు ఆర్డర్ వేస్తే అది విని నా బిడ్డ పని చేయాలా? మీనా, ఇది చిన్న కంత్రీతి కాదు మీనా. నువ్వు అలా చూస్తూ ఉండు. మనల్ని ఇంటి నుంచి పంపించేసి ఈ మొత్తం సామ్రాజ్యాన్ని తన చేతిలో పెట్టుకుంటుంది. దానికే మొదటి నుంచి ప్లాన్తో రెడీగా ఉంది. నా మీద మీరు కోపం చూపించడంలో అసలు మీనింగే లేదు. ఝాన్సీ అమ్మ చెప్పారు కాబట్టే నేను ఇదంతా చేశాను. దానికి మించి నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. అవును, సంబంధం లేదు. ఏదో పెద్ద మంచిదానిలాగా నటించకు. నువ్వు ఏ ఉద్దేశంతో ఇంటికొచ్చావో మాకందరికి బాగా తెలుసు. మీరు ఏం చెప్పాలనుకున్నా అది ఝాన్సీ అమ్మతో చెప్పుకోండి. అమ్మా, ఝాన్సీ అమ్మ వస్తున్నారు. ఏంటి ఇక్కడ అల్లరి? వీణ్ణి చూడండి,
ఎలా రెడీ అయ్యి వచ్చాడో. కరెక్ట్గానే ఉన్నాడు కదా. పోటీలో ఓడిపోతే ఏవైనా చేస్తానని చెప్పాడు. చెప్పిందే చేస్తున్నాడు. ఇందులో మీకొచ్చిన సమస్య ఏంటి? రవి, నువ్వు ఆఫీస్కి బయలుదేరు. బంగారి, నువ్వురా. ఛీ, మోహన్ చూడు. అన్నా, ఏంటన్నా గమ్మున అలాగే చూస్తూ నిలబడిపోయావు? ఏదో ఒకటి చెయ్యన్నా. నా బిడ్డని ఇలా చూడ్డానిక నేను బ్రతికున్నది. నాకు మాత్రం సంతోషంగా ఉందమ్మా. మనం ఎంత చెప్పినా తను వింటం లేదు కదా. అరచేతుల్లో పెంచుకున్నాను నా కొడుకుని, ఎలా చేసేసారో చూడండి. నువ్వేం కంగారు పడకు, అన్నీ తొందరలోనే పరిష్కరిస్తాను నేను. అన్నా ఎంతైందన్నా? 120 రూపాయలు, 200 రౌండప్ చేసుకో. సరే ఇస్తానా. ట్రాన్స్ఫర్లు ఏం లేవు, ఓన్లీ క్యాష్. క్యాషా? క్యాష్ అంటే లేదన్నా. డబ్బులు లేవా? డబ్బులు లేకుండా దర్జాగా వచ్చావా? ఆ, ఇదంతా ఆటో ఎక్కడానికి ముందు అడగవా? నాకే డబ్బులు లేవని చెప్పానా? ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను క్యాష్ యూజ్ చేయడం లేదన్నా, అన్ని కార్డ్సే. పెద్ద దిగొచ్చారు, క్యాష్ అంతా పెట్టుకోరంట. చేసేదే వెయిటర్ పని, దానికి బిల్డప్ ఒకటే. ఆటోలు వచ్చినా నీకు బిల్డప్ ఎందుకు? వేరే నంబర్ చెప్తాను, దానికి ట్రాన్స్ఫర్ చెయ్యి. సరే చెప్పన్నా. అయిపోయింది. సరే సరే. మేనేజర్, ఎస్ మేడం. తను ఇక నుంచి ఇక్కడే వర్క్ చేస్తారు. ఏది ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం. ఆల్ ది బెస్ట్ రవి సార్.